హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గ్రేవీగా ఉండే టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటోస్ అండి, నేను 6 వరకు తీసుకున్నాను. చింతపండు రెబ్బలు ఒక 3 తీసుకున్నాను. కొత్తిమీర 6 ఆర్ 7 వెల్లుల్లి రెబ్బలు అండి. మన కారానికి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇప్పుడు మనం టొమాటోలని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టొమాటోలను అయితే ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. అలాగే చింతపండు రెబ్బలండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి ఉడికిందాక పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో పసుపు అయితే నేను వాడట్లేదండి. అండి ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ వదిలేద్దాం. ఓకేనండి, ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ టమాటాలని తీసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారనివ్వాలండి. కావాలంటే ఇలా పొట్టున తీసేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలు ఉడికించిన వాటర్ ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందామండి. తర్వాత జీలకర్ర, ఇప్పుడు టొమాటోలని యాడ్ చేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఓకేనండి, గ్రేవీగా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకు హోటళ్ళల్లో చాలా వాడతారండి ఈ టమాటో పచ్చడిని. దోశ, ఇడ్లీ, పునుగులు దేనికైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.